ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు, అంగవైకల్య సోదరిమణులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రతి నెల 1వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పెట్టుకుని ఆయన చేతుల మీద కూడా పేదవాళ్ళకి ఈ పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నారంటే దీన్ని ఎంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం అమలు చేస్తుందో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఒకవేళ 1వ తారీఖు హాలిడే అయితే దాన్ని పోస్ట్పోన్ చేసి 2వ తారీఖు ఇద్దామా, 3వ తారీఖు ఇద్దామని ఆలోచించుకోకుండా ముందే 31 ఇద్దామా, 35వ తారీఖు ఇద్దామా అని ఆలోచిస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి దీంట్లో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోబెల్స్కి వెళ్ళే జగన్ బెల్స్ లాగా వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఒకటి అలవాటు చేసుకున్నాం గ్రామాల్లో. ఏంటంటే మేము బాగా ఇచ్చాం సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి ఎవరికైనా సరే వైసీపీలకు దమ్ముంటే ఏ గ్రామంలో అయినా సరే వస్తాం. ఆ గ్రామంలో వారి సమయంలో 1 సంవత్సర కాలంలో ఎక్కువ సంక్షేమ సొమ్ము ఆ గ్రామానికి చేరిందా, లేకపోతే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1 సంవత్సరంలో ఎక్కువ చేరిందా పోలుస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తాము. వాళ్ళు 1 సంవత్సరం 30,000 పెన్షన్ ఇస్తే మేము 48,000 రూపాయలు